అమెరికా ఇప్పుడు పెద్ద ఎత్తున ద్వేషిస్తున్నటువంటి పరిస్థితి యూనస్కి సంబంధించి. విశేషం ఏంటంటే ఏదైతే అమెరికాకి సంబంధించి రాబోయేటటువంటి రోజుల్లో ఒక యూనస్ అంటున్నా వీడు ఎలన్ మాస్క్ అనేటటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ద్వేషిస్తుంది. ఎందుకంటే మన జనానికి ఎట్లా ఉంటుందంటే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మంచి చెప్పేవాడు ఎప్పుడు శత్రువుగానే ఉంటాడు, మంచి చేసేవాడు ఎప్పుడు శత్రువుగానే ఉంటాడు. చూసి చూడనట్టు పోవాలి. ఆ చూసి చూడనట్టు పోకపోతే వెంటాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న ప్రతి వ్యాపారస్తుడికి ఇప్పుడు ఎలన్ మాస్క్ మీద రగిలిపోతుంది, ట్రంప్ మీద రగిలిపోతుంది. ఎందుకని నిన్నటిదాకా $10 గంటకిస్తే పనిచేసేవాళ్ళు $6 గంటకిస్తే పనిచేసేటటువంటి వాడు ఇప్పుడు అమెరికన్స్నే పెట్టుకుంటే $15 రూల్ ప్రకారం చెల్లించాల్సిందే. అదే సందర్భంలో వాళ్ళు రూల్ ప్రకారమే పనిచేస్తారు. దాంతో తిప్పలవుతున్నాయి. అది కూడా మనుషులు దొరకక ఇబ్బందులు అవుతున్నటువంటి సందర్భం. అలా అంటే లోకల్ వాళ్ళు వచ్చేటప్పటికి మన సచ్చి చెడి పని చేయాలనుకోరు. బయట నుంచి వచ్చినోడు సచ్చి చెడి పనిచేసి $4 సంపాదించుకోవాలనుకుంటారు. దాంతో ఆ వ్యాపారస్తులకు కోపమైంది. అట్లాగే ఏదైతే USAID ఆపేయడం వల్ల అనేక సంస్థలకు కోపం వస్తుంది. మానవ హక్కులు లేకపోతే ఇంకొకటి జీవ హక్కులు లాంటి పేర్లతో బతికేస్తున్నటువంటి అనేక సంస్థలు రోడ్డెక్కుతాయి. వాళ్ళందరూ కూడా రేపొద్దున ఎలన్ మాస్క్ మీద నెగిటివ్ క్యాంపెయిన్ బిగిన్ చేస్తారు. ఓ రకంగా చెప్పాలంటే పదే ఎకో సిస్టమ్ని మెయింటైన్ చేయగలిగిన వాళ్ళందరినీ కెలికేశాడు ఇప్పుడు మస్క్, ట్రంప్ అండ చూసుకుని. ఇప్పుడు రేపొద్దు నుంచి వాళ్ళు నెగిటివ్ క్యాంపెయిన్ మస్క్ మీద బిగిన్ చేస్తారు. అది ఎలా తట్టుకుంటాడు? అప్పుడు ట్రంప్ అయినా సరే కాడి వదిలేయడా ఇతన్ని చూడాల్సి ఉంది.